హాయ్ గాయస్, ఈరోజైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి CBT1 మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ సెషన్లో ఇది ఫస్ట్ పార్ట్ చేయబోతున్నాను. ప్రతి మ్యాథ్స్ క్వశ్చన్ అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోదాం. అప్ టు CBT1 ఎగ్జామ్ డేట్ ఇచ్చేంత వరకు ఈ క్వశ్చన్స్ చేస్తే సరిపోతాయి, అంతకుమించి ఏమవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 6 power n minus 5 power n ఆల్వేస్ ఎండ్స్ విత్ అంటే లాస్ట్ టైం వస్తుంది యూనిట్ డిజిట్ వస్తుంది. ఆ యూనిట్ డిజిట్ ఎండ్స్ విత్ ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది అని అడుగుతాను. చూడండి, కండిషన్ ఏంటంటే 6 power n కానీ 5 power n కానీ వీటికి మీరు పవర్ ఏ నెంబర్ ఇచ్చినా సరే సేమ్ నెంబర్తో సేమ్ డిజిట్తో ఆ నెంబర్ ఎండ్ అవుతుంది. చూడండి, సేమ్ డిజిట్ ఇప్పుడు 6, మీరు n ప్లస్లో 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా ఏది పెట్టినా సరే ఆ నెంబర్కి లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. అలాగే 5 కూడా 5 వస్తుంది. కాబట్టి చెక్ చేసి చూసుకోండి. అలాంటప్పుడు 6 minus 5 is equal to ఎంత? 1. ఆల్వేస్ ఎండ్స్ విత్ 1 ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 power n minus 5 power n. ఫస్ట్ కండిషన్లో నేను n is equal to 1 పెడతాను. అప్పుడేమవుతుంది? 6 power 1 minus 5 power 1 is equal to 1. ఓకేనా? అలాగే n is equal to 2. 6 power 2 minus 5 power 2 is equal to 36 minus 25. 6 minus 5 is equal to 1. అలాగే n is equal to 3. 6 cube minus 5 cube, that is equal to 125 216 minus 125. therefore 6 minus 5 1. ఇలాగ మీరు 6 power 4 పెట్టినా 5 power 4 పెట్టినా ఏదైనా సరే 1తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఓకే. సెకండ్ క్వశ్చన్, A can complete a piece of work in 20 days. B alone can complete the work in 30 days. Due to some other work, A had to leave the work before the completion. అంటే ఇంకొక పని వల్ల ఏ అనేటోడు వర్క్ కంప్లీట్ కాకముందే కొన్ని రోజుల ముందే పని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఫర్ ది లాస్ట్ 5 days B alone did the work. The total time to complete the work. లాస్ట్ 5 days మాత్రం B ఒక్కడే వర్క్ చేశాడు. ఓకే, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? A is equal to 20 days లో కంప్లీట్ చేశాడు. B వచ్చి 30 days లో కంప్లీట్ చేశాడు. ఈ రెండింటి LCM ఎంత? 60. ఓకేనా? ఇప్పుడు ఏ ఒక్కడే ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలుగుతాడు? ఇప్పుడు ఏ మొత్తం వర్క్ చేయడానికి 20 days పడితే టోటల్ వర్క్ 60 అయితే ఒకడే ఎన్ని యూనిట్స్ చేయగలుగుతాడు? 60/20 3 యూనిట్స్ చేస్తాడు ఏ ఒక రోజుకి. ఓకేనా? అలాగే బి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 60/30 దట్ ఈస్ ఈక్వల్ టు 2 యూనిట్స్ చేస్తాడు. కానీ మనకు ఒక కండిషన్ ఉంది కదా ఇక్కడ. ఏంటది? 5 days ముందు 5 days లాస్ట్ 5 days మాత్రం బి ఒక్కడే వర్క్ చేశాడు. అంటే ఒక్క రోజుకి బి 2 యూనిట్స్ చేస్తే లాస్ట్ 5 days బి ఎన్ని యూనిట్లు చేశాడు? లాస్ట్ 5 days 5 into 2 is equal to 10 యూనిట్స్ చేశాడు. ఓకేనా? ఈ టోటల్ 60 యూనిట్స్లో నుంచి 10 యూనిట్స్ చేసేస్తే ఏ అండ్ బి కలిపి చేసిన యూనిట్స్ వస్తాయి. ఎంత? 60 minus 10 50 యూనిట్స్ చేశారు. ఎవరు? ఏ ప్లస్ బి కలిపి. అంతేనా? ఇప్పుడు ఒక రోజుకి ఏ ప్లస్ బి కలిపి ఎన్ని యూనిట్స్ చేస్తారు అంటే 3 యూనిట్స్ ప్లస్ 2 యూనిట్స్ 5 యూనిట్స్. 50/5 దట్ ఈస్ ఈక్వల్ టు 10 days. అంటే ఏ వెళ్ళక ముందు ఏ అండ్ బి కలిసి 10 days చేశారు. ప్లస్ బి ఎన్ని డేస్ చేశాడు? 5 days చేశాడు. 10 + 5 15 days అనేటు 15 days లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, థర్డ్ క్వశ్చన్, ది న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్ 2 less than ది డినామినేటర్. చూడండి, ది న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్ 2 less than ది డినామినేటర్. సరే, డినామినేటర్ నేను ఎక్స్ అని అనుకుంటాను. ఓకేనా? న్యూమరేటర్ అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా 2 తక్కువ అన్నారు. అంటే x - 2 కదా న్యూమరేటర్. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు ఫ్రాక్షన్ రాసుకుందాం. న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్, ఇది ఫ్రాక్షన్. ఓకే, ఇఫ్ ది న్యూమరేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2, న్యూమరేటర్ అంటే పైన ఉండేది, ఇంటూ 2, అండ్ ది డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3 అంటే కింద ఇంటూ 3, దెన్ ది ఫ్రాక్షన్ బికమ్స్, ఫ్రాక్షన్ ఏమవుతుంది? 2/9. ఓకేనా? ది ఫ్రాక్షన్ ఇస్, ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతాం. ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? x - 2 divided by x, ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్. ఓకేనా? ఇప్పుడు 2 1s are 2 1s are cancel, 3 1s are 3 3s are. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ 3x - 6 is equal to x. ఓకేనా? x యువతలకు వస్తే 2x is equal to 6, therefore x is equal to 3. x is equal to 3 అనేది మనకు తెలిసింది. ఇప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. ఫ్రాక్షన్ is equal to x - 2 divided by x. అంతేనా? ఇప్పుడు x ఎంత? 3. 3 - 2 divided by x 3. therefore 1/3 అనేది ఫ్రాక్షన్. ఓకేనా? డి.
So friends, fourth question. The sum of two numbers is 1500. Their LCM is 16,379. Two numbers are. అయితే ఆ రెండు నెంబర్లు ఏంటి అని అడుగుతున్నాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ కు వెళ్దాం. ఫస్ట్ ఏ ఆప్షన్ సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ సాటిస్ఫై చేస్తున్నాయి చూద్దాం. 1489 ప్లస్ 11 1500 ఇది చేస్తుంది. 1479 ప్లస్ 21 ఇది చేస్తుంది. 1453 ప్లస్ 47 ఇది చేస్తుంది. 1053 ప్లస్ 447 ఇది చేస్తుంది. 1500 అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అయితే ఇప్పుడు ఎల్సిఎం ఎల్సిఎం ఈ 16379. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? ఇంకా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇప్పుడు 11 కి కామన్ మల్టిపుల్ ఏంది? ఇంకా ఇప్పుడు 1 కదా. ఇప్పుడు 1489 దీనికి కామన్ మల్టిపుల్ లేదు. ఇది 11 తో మల్టిపుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. కామన్ మల్టిపుల్ 11 అయితే 1489 అనేది ఎల్సిఎం, కానీ 11 అనేది ఇక్కడ మల్టిపుల్ కాదు 1489 కి. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్ నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి, 11 అన్న అవ్వాలి. 1 + 8 9 మైనస్ 13 0 అవ్వదు, అలాగని 11 మల్టిపుల్ కాదు. ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ మల్టిపులే. 1489 × 11 ఈజ్ ఈక్వల్ టు 16,379 వస్తే దానికి ఎల్సిఎం అయినట్లు. ఒకసారి చెక్ చేద్దాం. 1489 × 11 11 9s are 99, 11 8s are 88, 7 88 97, 11 4s are 44 53, 11 1s are 11 plus 5 16 16379 ఎల్సిఎం. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా పోవచ్చు. ఇక్కడ చూడండి, 21 × 3 వస్తుందా? × 3 వస్తుంది, కానీ ఇక్కడ 3 మల్టిపుల్ కాదు. ఇది 5 + 7 12, 12 + 9 21. 3 మల్టిపుల్ 3 కామన్ తీసేస్తే 3 మల్టిపుల్ 3 కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది? 7 × 3 ఇంటూ ఇక్కడ 3 మల్టిపుల్ తీసేస్తే ఏమవుతుంది? 493. చూడండి, 21 × 493 అప్రాక్స్ గా 21 × 500 వేసుకుంటే 10,000 వస్తుంది. 10,000 వస్తుంది, కానీ 16,379 రాదు కదా. సేమ్ అలా, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ లోనే మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేదు, మనం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. A number was increased by 40% and thereafter decreased by 40%. The net change in the number అన్నాడు. The net change in the number in percentage అడిగాడు. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ ఇంక్రీజ్ అయ్యి సేమ్ డిక్రీజ్ అయితే, సేమ్ ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి దాని తర్వాత డిక్రీజ్ అయితే కండిషన్ ఏం లేదు, డైరెక్ట్ దాని రిజల్టెంట్ మాత్రం డిక్రీజే అవుతుంది. మైనస్ గుడ్డిగా రాసుకోవచ్చు, -x² డివైడెడ్ బై 100. ఇప్పుడు మీకు 100 x అంటే ఎంత ఇచ్చాడు? 40 స్క్వేర్ డివైడెడ్ బై 100. దేర్ఫోర్ 1600 డివైడెడ్ బై 100 క్యాన్సిల్, -16 మైనస్ ఉంది కాబట్టి డిక్రీజ్ 16% డిక్రీజ్ అవుతుంది. లేదు, ఈ ఫార్ములా ఇది డైరెక్ట్ గా మీరు రాసుకోవచ్చు. ఇంక్రీజ్ అయ్యి సేమ్ పర్సెంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంక్రీజ్ అయ్యి 10% డిక్రీజ్ అయితే కూడా సేమ్ ఇదే, -x² బై 100. x ప్లేస్ లో ఎంత పెడతాం? 10 పెడతాం. 20% ఇంక్రీజ్ అయ్యి 20% డిక్రీజ్ అయినా కూడా ఇదే పెడతాం. ఓకే, ఇది కాకుండా జస్ట్ జనరల్ గా చూడండి, 100 అనేది మనం ఒక నెంబర్ అనుకుంటే 40% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 100 లో 40% 140%. 40% ఇంక్రీజ్ అయిందంటే అది 140కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ 40% డిక్రీజ్ అయింది అన్నాడు. ఇక్కడ చూడండి, 10% 140లో 10% ఎంత? 14. అలాగే మనకు కావాల్సిన 40% కదా. అప్పుడు 14 × 4 టైమ్స్ ఎంత అవుతుంది? 56. అంటే 140 - 56 ఎంత అవుతుంది? 84. రిజల్ట్ అంటే ఏంది? 100 కంటే ఒరిజినల్ నెంబర్ కంటే 84 ఎంత తక్కువ? 16. అంటే 16 డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అయింది? 16% డిక్రీజ్ అయింది. ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? సిక్స్త్ క్వశ్చన్, డైరెక్ట్ ఆప్షన్ లోనే చేయకుండా పెట్టచ్చు. జస్ట్ కామన్ సెన్స్ క్వశ్చన్. ఆప్షన్ చూసి చూడండి, ది కెపాసిటీ ఆఫ్ వర్కింగ్ బై ఏ అండ్ బి ఇన్ ది రేషియో 3:4. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్, కెపాసిటీస్ అంటే ఎఫిషియన్సీస్. ఇప్పుడు చూడండి, ఏ ఎఫిషియన్సీ బి కంటే తక్కువ ఉంది అంటే ఏ బి కంటే ఎక్కువ రోజులు తీసుకుంటుంది అని అర్థం. అవునా? ఎక్కువ రోజులు వర్క్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ రోజులు తీసుకుంటుంది, ఎందుకంటే ఎఫిషియన్సీ తక్కువ కదా ఏది. అవునా కదా? అందుకని ఏ అనేది ఎక్కువ రోజులు తీసుకుంటుంది. అప్పుడు బి అనేది ఆటోమేటిక్ గా ఏ 12 డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా బి అనేది 12 డేస్ కంటే తక్కువ డేస్ లో చేయాలి బి అనేది. ఓకేనా? ఎందుకంటే బి ఎఫిషియన్సీ ఎక్కువ కదా. ఇక్కడ చూడండి, బి ఎలాగో కాదు, ఎందుకంటే బి ఎలాగో 12 డేస్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఏ 3 ఎఫిషియన్సీతో 12 డేస్ లో కంప్లీట్ చేసింది. అంతకంటే ఎక్కువ డేస్ కూడా అవ్వదు, అంటే 16 కాదు 18 కాదు, రిమైనింగ్ ఏంటి? 9 డేస్. ఓకేనా? ఇలా కాకుండా ఎఫిషియన్సీస్ ఎంత, ఎఫిషియన్సీ రేషియోస్ ఎంత? E1 E2 ఏకి బికి ఏ బి ఎఫిషియన్సీస్ రేషియోస్ 3:4. అప్పుడు డేస్ రేషియోస్
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 4:3. ఇప్పుడు ఏ టేక్స్ 12 days అంటే 4 1s are 4 3 times అంతే కదా. అప్పుడు 3 into 3 times 9 days లో బి అనేది కంప్లీట్ చేస్తుంది. ఓకేనా, ఎలాగన్నా చూడండి. ఇఫ్ x is equal to a sin t, y is equal to b tan t, then a square by x square minus b square by y square. ఓకే, ఇప్పుడు చూడండి a square డివైడెడ్ బై x square అంటే a sin t అంటే a square into sin square t minus b square డివైడెడ్ బై b square tan square t. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. చూడండి a square క్యాన్సిల్, b square క్యాన్సిల్. Therefore 1 by sin square t is equal to cosecant square t minus 1 by tan square t అంటే cot square t. మనకు తెలుసు కదా ఐడెంటిటీ, cosecant square t minus cot square t is equal to 1. 3 ఐడెంటిటీస్ తెలుసు కదా ట్రిగ్నోమెట్రీలో. sin square theta plus cos square theta is equal to 1. secant square theta minus tan square theta is equal to 1. cosecant square theta minus cot square theta is also 1. ఈ 3 ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది ట్రిగ్నోమెట్రీ. సో d is equal to 1. ఓకేనా, ఇది చూడండి 8th క్వశ్చన్. ఇఫ్ cos 2x is equal to sin x and x lies between 0 degree and 90 degrees, then x will be x ఎంత అని అడుగుతున్నాడు. చూడండి x అనేది 0కి 90 degrees మధ్యలో ఉండాలి. లైస్ బిట్వీన్ అన్నాడు కదా, మధ్యలో ఉండాలి. కాబట్టి బి ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసాము. ఓకేనా, ఎందుకు మధ్యలో ఉండాలి, దానికి ఈక్వల్ అవ్వకూడదు, 0కి ఈక్వల్ అవ్వకూడదు, 90కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. 45 cos 45 is equal to sin cos ఎక్కడ ఈక్వల్ అవుతాయి, 45 degrees దగ్గర ఈక్వల్ అవుతాయి. ఇక్కడ 45 పెడితే నీ cos 90 అవుతుంది, cos 45 ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ కూడా రాంగ్. cos 30 degrees పెడతాం x ప్లేస్ లో. cos 2 into 30 degrees cos 60 degree that is equal to sin 30 degree. cos 60 degree ఎంత 1/2 is equal to sin 30 degree ఎంత 1/2 ఈక్వల్ అయిందా. కాబట్టి x is equal to 30 degrees. ఆప్షన్ వెరిఫికేషన్ అంతే, ఏం ఎక్కువ ఏం చేయని అవసరం లేదు. ఓకే, చూడండి 9th క్వశ్చన్. ABC is an equilateral triangle. ఓకే, ABC is an equilateral triangle. PQ and R are the midpoints of side AB, BC and AC respectively. ఓకే, PQR. ఈ కండిషన్ ఏంటంటే ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే, ఓకేనా, ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్స్ మధ్య నుంచి మిడ్ పాయింట్స్ తో ఫామ్ అయ్యే ఇంకొక ట్రయాంగిల్ ఏమవుతుందని అంటే ఆ టోటల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 1/4 అవుతుంది. మిడ్ పాయింట్స్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే సేమ్ ఇంకో చూడండి, ఇక్కడ సేమ్ ఏరియా, A1 సేమ్ ఏరియా, A2 సేమ్ ఏరియా, A3 సేమ్ ఏరియా, A4 సేమ్ ఏరియా, 4 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక ఏరియా కనుక్కుంటే దాన్ని 1/4 తీస్తే మనకి PQR ఒక ఏరియా వచ్చేస్తుంది. అది అడిగింది కూడా అదే కదా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR అడిగినాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC is equal to √3/4 into the length of the side ఎంత ఇచ్చాడు 4 centimeters. ఓకేనా, 4 square. ఓకేనా, therefore √3/4 into 4 cancel into 4 √3. ఇది ఏంది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC. మనకు కావాల్సిన PQR కదా, PQR అంటే ఏంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC డివైడెడ్ బై 4 వేస్తే చాలా, 4 క్యాన్సిల్, √3 అనేది స్క్వేర్ √3 ఆన్సర్, సి ఆన్సర్. ఓకేనా, 10th క్వశ్చన్. ఇఫ్ P is equal to 0.3 into 0.3 plus 0.03 into 0.03 minus 0.6 into 0.03. ఇక్కడ మీరు గమనించి అండ్ Q is equal to 0.54 then P by Q ఎంత అని అడుగుతున్నాను. చూడండి ఇక్కడ చూడండి బాగా, P is equal to A into A. ఓకేనా, ఇది ఏ అనుకుంటున్నా 0.3, ఇది కూడా అప్పుడు ఇది కూడా ఏ అవుతుందా, ప్లస్ 0.03 B అనుకుంటున్నా, B into B మైనస్ 2 into 0.6 నేను 2 into 0.3 రాయచ్చు కదా. కాబట్టి 2 into 0.3 అంటే 0.3 ఏమనుకున్నాను నేను ఇక్కడ ఏ. ఓకేనా, ఇంటూ 0.03ని బి. ఓవరాల్ గా P is equal to ఎంత ఇక్కడ A² ప్లస్ B² మైనస్ 2AB. ఇది దేనికి ఫార్ములా, A మైనస్ B హోల్ స్క్వేర్ కి ఫార్ములా ఇది. P is equal to, ఓకేనా, ఇప్పుడు P is equal to ఎంత అని తెలిసింది, P is equal to A మైనస్ B హోల్ స్క్వేర్. అంటే మనకు కావాల్సి Q ఆల్రెడీ తెలుసు 0.54. ఇప్పుడు P is equal to A ఎంత 0.3 మైనస్ 0.03 హోల్ స్క్వేర్.
0.3 మైనస్ 0.03 ఏమవుతుంది 0.27 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సిన పీ బై క్యూ. పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 0.27 హోల్ స్క్వేర్ ని 0.27 ఇంటూ 0.27 రాయొచ్చు కదా, అంతే కదా. క్యూ ఎంత 0.54. therefore 0.27 1 times 0.27 2 times. 2 ones are 2 0.135. therefore P by Q is equal to 0.135. D option is correct. Okay, 11th question. A sum of money 2600 was lent out in 2 parts in such a way that simple interest on the first part at 10% per annum for 5 years is the same as the interest of second part at 9% per annum for 6 years. The part lent out at 10% is 2600 ని 2 parts గా ఇచ్చాడు అనమాట. టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2600. దీన్ని P1 గా P2 గా డివైడ్ చేసి రెండు సపరేట్ క్యాండిడేట్స్ కి ఇచ్చి సేమ్ ఇంట్రెస్ట్ ని గెయిన్ చేస్తున్నాడు అనమాట. సేమ్ ఇంట్రెస్ట్ కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మన బేసిక్ ఫార్ములా ఏంటి, P ఇంటూ R ఇంటూ T డివైడెడ్ బై 100. సేమ్ ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. SI1 ఈజ్ ఈక్వల్ టు SI2, అంతే కదా కండిషన్. SI1 కి ఏం చేస్తాం ఇక్కడ, P1 ఇంటూ R1 ఇంటూ T1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ R2 ఇంటూ T2 డివైడెడ్ బై 100. 100 క్యాన్సిల్. therefore P1 మనకు తెలియదు కదా, P1 ఇంటూ R1 అంటే ఎంత 10% ఇంటూ టైం 5 years. therefore P2 మనకు తెలియదు, R2 అంటే 9% ఇంటూ how many 6 years. therefore P1 by P2 is equal to P1 54 divided by 50. therefore 27 divided by 20, 27 divided by 25. ఓకేనా. ఇప్పుడు P1 P2 ఇంత రేషియోలో డివైడ్ అవుతుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత 2600, అంటే టోటల్ అమౌంట్ 27 ప్లస్ 25 52 parts is equal to 2600 అయితే మనకు కావాల్సింది ఎంత, P1 పార్ట్ కాబట్టి 27 parts. therefore 2600 divided by 52 into 27. 52 ones are 52 50 times. ఓకేనా. 50 into 27 is equal to 1350. ఆప్షన్ C is correct. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 12th question. If P square plus Q square minus R square is equal to 0, then the value of P power 6 plus Q power 6 minus R power 6 divided by P square Q square R square. చూడండి దీన్ని ఎలా చేస్తా అంటే, జస్ట్ ఈ కండిషన్ 0 వచ్చేలాగా సాటిస్ఫై అయ్యే వాల్యూస్ ని మనం తీసుకుంటే సరిపోతుంది. చూడండి నేను P ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను, Q ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, R ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 తీసుకున్నాను. చూడండి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 నా కాదా, సాటిస్ఫై అయింది కదా. 1 + 1 - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఈ కండిషన్లో. చూడండి P power 6 and 1 power 6 1 plus Q power 6 and 1 power 6 are also 1 minus R power 6 and √2 whole power 6. √2 whole power 6 ని √2 whole square whole cube రాయొచ్చు. √2 whole square √2 cube 8. ఓకేనా. 8 divided by P square 1 square 1 into Q square 1 square 1 √2 square 2. therefore 1 + 1 2 minus 8 minus 6 divided by 2. therefore answer is -3. ఓకే. ఇలా కండిషన్లో నేను ఎలా వాల్యూస్ పెట్టుకుంటామో సెకండ్ మైండ్లోకి రాకపోతే ఏం చేయాలని అనుకుంటే చూడండి ఈ కండిషన్ చూడండి. P square plus Q square is equal to R square. ఓకేనా. నేను క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. P square plus Q square whole cube is equal to R square whole cube. ఇప్పుడు A plus B whole cube మనకు ఫార్ములా తెలుసు కదా. A plus B whole cube ఫార్ములా A cube plus B cube plus 3AB into A plus B. ఓకేనా. ఇది A plus B whole cube ఫార్ములా, అదే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు చూడండి A cube అంటే A అంటే ఇక్కడ P square, B అంటే Q square, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. P power 6 plus Q power 6 plus 3P square Q square into P square plus Q square. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, R power 6 కి ఈక్వల్. నేను ఈ R power 6 వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఈ ఈక్వేషన్ తీసుకుపోయి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతున్నప్పుడు ఫైనల్ ఈక్వేషన్ P power 6 plus Q power 6 మైనస్ ఈ ఈక్వేషన్ ని మనం సబ్స్టిట్యూట్, ఈ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ P power 6 minus Q power 6 minus 3P square Q square into P square plus Q square ఏం రాయొచ్చు మనం ఈ ఈక్వేషన్ నుంచి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి R square రాస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా. డివైడెడ్ బై P
p square, q square, r square. P power 6 cancel, q power 6, p power 6 cancel. Therefore, minus 3p square, q square, r square divided by p square, q square, r square. Cancel. ఎంత మిగిలింది? -3. ఇలా చేయకుండా డైరెక్ట్ గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా తొందరగా వస్తుంది ఆన్సర్. ఓకేనా? Okay, 13th question. A man invested 1.2 of his capital at 5% rate of interest and per annum, 1/3 of his capital at 8% per annum, and the remaining at 10% rate of interest per annum. His total income from 3 investments is 820 rupees in a year. అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇక్కడ ది సెన్స్ ఇంట్రెస్ట్ 820 రూపీస్ ఇంట్రెస్ట్ గా వస్తుంది అతనికి ఫైనల్ గా. ది టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? హాఫ్. ఫస్ట్ ఏంటి? ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ హాఫ్ ఆఫ్ హిస్ క్యాపిటల్. హాఫ్ అంటే 1/2. ఓకే. నెక్స్ట్ 1/3. ఇక చూడండి 2కి 3కి ఎల్సిఎం 6 అనేది అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఫస్ట్ అతను ఎంత ఇచ్చాడు? 1/2. ఫస్ట్ అతను 3 పార్ట్స్ ఇచ్చాడు 5% ఇంట్రెస్ట్ కి. సెకండ్ అతను 1/3 అన్నాడు. 1/3 అంటే 6 లో 1/3 ఎంత? 2 పార్ట్స్. ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడు? 8% ఇంట్రెస్ట్ కి. లాస్ట్ రిమైనింగ్ 10%. రిమైనింగ్ ఎంత? 10%. ఇప్పుడు 3లో 5% అంటే ఎంత? 0.15. 3లో 5%. 2లో 8% అంటే 0.16. ఓకేనా? అలాగే 1లో 10% అంటే 0.1. ఈ 3 యాడ్ చేసుకుంటే ఇవంతా ఇంట్రెస్ట్లు 3 యాడ్ చేసుకుంటే 0.15 ప్లస్ 0.16 ప్లస్ 0.1 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 820కి ఈక్వల్. ఓకేనా? అంటే 0.42 ఈజ్ ఈక్వల్ టు 820 అంటే మన క్యాపిటల్ అంతా 6 యూనిట్స్ కావాలి. అప్పుడు 1 యూనిట్ వచ్చి 820/0.42 ఇంటూ 6 యూనిట్స్ కావాలి కాబట్టి 6. అంతే కదా? సారీ 0.41. ఓకేనా? ఇప్పుడు 100 పైకి తీసుకుని వెళ్ళిపోతే 4 1s are 41 1s are 41 20 టైమ్స్ ఇంటూ ఇక్కడ 100 ఉంటుంది. 600 ఇంటూ 20. 600 ఇంటూ 20 ఎంత అవుతుంది? 12,000 ఇస్ ది ఆన్సర్. ఓకేనా? చూడండి, ది లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్ ఇన్ ఎ రూమ్ ఆఫ్ డైమెన్షన్ 10 మీటర్ 8 మీటర్ అండ్ 6 మీటర్ ఈస్. ఈ విధంగా అడిగినప్పుడు ది లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్ ఇన్ ఎ రూమ్ అడిగినప్పుడు డైరెక్ట్ గా లాంగెస్ట్ లెంత్ d is equal to root of a square plus b square plus c square. Therefore d is equal to root of a అంతే ఇక్కడ 10 square 8 square 6 square. Therefore d is equal to 10 square 100 plus 8 square 64 plus 36 100. Root of 200 d is equal to. Therefore d is equal to 10 root 2. Okay na? C. Okay, last question, 15th question. The smallest square number which is exactly divisible by 12, 15, 18. ఇక్కడ చెక్ చేయండి, ఏదైతే స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఈ మూడు చేత డివిజిబుల్ అవ్వాలి. అసలు 25 ఉంది, లాస్ట్ 5 డిజిట్ నెంబర్ అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఓకేనా? డివిజిబుల్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకొకటి 400 ఎక్కడ 12 స్క్వేర్ చూడండి. 12 దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 12, 15 అండ్ 18. ఓకేనా? ప్రతి నెంబరు స్క్వేర్ అయ్యింది, ప్రతి నెంబరు ఈ 3 నెంబర్స్ తో డివిజిబుల్ అవ్వాలి. అది కండిషన్. ఇక్కడ 12 వచ్చి 400 తో అవుతుంది. 400 12 తో డివిజిబుల్ అవుతుంది, అవ్వదు. 15 తో అవుతుంది, అవ్వదు. 18 ఇక్కడ మూడిట్లో ఏ నెంబర్ అవుతుంది? అది స్క్వేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 12 తో 912 తో డివిజిబుల్ అవుతుంది, 15 డివిజిబుల్ అవుతుంది, 18 డివిజిబుల్ అవుతుంది. అది కావాలి స్క్వేర్. అదే కదా స్మాలెస్ట్ స్క్వేర్ అన్నది. స్మాలెస్ట్ స్క్వేర్ అంటే ఇప్పుడు మీరు 625 స్మాలెస్ట్ అవుతుంది, 400 కూడా స్మాలెస్ట్ అనుకోవచ్చు మీరు 900 కంటే. కానీ ఈ స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏవి 12 తో 15 తో 18 తో డివిజిబుల్ కావు. అందువల్ల డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ మాత్రమే సి ఉంది, అదే స్మాలెస్ట్ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను. డైలీ ఒక 15 క్వశ్చన్స్ మీకు అందించేలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.